హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్కు సంబంధించిన న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో సబ్జెక్ట్ కంటెంట్ వీడియోస్ తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఇంతవరకు మన ఛానల్లో హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్స్, అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించిన టాపిక్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే భారతీయ సమాజానికి సంబంధించి భారతీయ సమాజ నిర్మాణం, కుటుంబము, వివాహము, బంధుత్వము, కులము, తెగము, జాతి, మతము మరియు స్త్రీకి సంబంధించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో అందుబాటులో ఉంది. అదేవిధంగా ఇవాళ టాపిక్ ఏంటి అంటే సామాజిక సమస్యలకు సంబంధించి కులతత్వానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్, డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కు సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్కు సంబంధించినటువంటి న్యూ సిలబస్ ఆధారంగా మన ఛానల్లో సబ్జెక్ట్ వైజ్గా ఒక్కొక్క టాపిక్ తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మన ఛానల్లో హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ బిట్ బ్యాంక్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ బిట్ బ్యాంక్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అదేవిధంగా భారతీయ సమాజానికి సోషియాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే సామాజిక సమస్యలకు సంబంధించి కులతత్వానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. సమాజ శాస్త్రం, సోషియాలజీ అనేటువంటి పదాన్ని మొదట రూపొందించినది ఎవరు? సోక్రటీస్, అరిస్టాటిల్, ఆగస్టు కొమ్టే, దుర్క్హైమ్. సమాజ శాస్త్రం, సోషియాలజీ అనే పదాన్ని మొదట రూపొందించినది ఎవరు? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఆగస్టు కొమ్టే. రెండవ ప్రశ్న గమనిస్తున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారంగా కింది వాటిని జతపరచండి. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు. 79.8%, 14.2%, 2.3%, 1.7%. జతపరిస్తే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. హిందువులు 79.8%, 8%, ముస్లింలు 14.2%, క్రైస్తవులు 2.3%, సిక్కులు 1.7%. మూడవ ప్రశ్న గమనిస్తున్నాం. సమాజ శాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? దుర్క్హైమ్, మ్యాక్స్ వెబర్, అరిస్టాటిల్, ఆగస్టు కామ్టే. సమాజ శాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఆగస్టు కొమ్టే. నాలుగవ ప్రశ్న చూస్తున్నాం. భారతీయ సమాజం వివిధ జాతుల ప్రదర్శనశాల అని పేర్కొన్నవారు ఎవరు? విఏ స్మిత్, జిమ్మల్, పరేటో, మాకియావెల్లి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, విఏ స్మిత్. ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం. సమాజ శాస్త్రం శాస్త్రీయంగా దేన్ని అధ్యయనం చేస్తుంది? మానవుడిని, మానవ సంఘాలను, వ్యక్తుల మధ్య ఉన్న సామాజిక సంబంధాలను, పౌరుల హక్కులు, విధులను. సమాజ శాస్త్రం శాస్త్రీయంగా దేన్ని అధ్యయనం చేస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వ్యక్తుల మధ్య ఉన్న సామాజిక సంబంధాలను. ఆరవ ప్రశ్న గమనిస్తున్నాం. భారత రాజ్యాంగం ఎన్ని భాషలను గుర్తించింది? 22, 24, 25, 26. ఆన్సర్ ఈజ్ ఆప్షన్
ఏ 22. 7వ ప్రశ్న చూస్తున్నాం. ది పీపుల్ ఆఫ్ ఇండియా గ్రంథాన్ని ఎవరు రచించారు? మలినోవిస్కీ, బిఎస్ గుహ, రిస్లీ, హెడన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, రిస్లీ. 8వ ప్రశ్న చూస్తున్నాం. సమాజ శాస్త్రం సోషియాలజీ అనే పదం లాటిన్ భాషలోని సొసైటస్, గ్రీకు భాషలోని లోగోస్ అనే పదాల నుంచి ఉద్భవించింది. దీని అర్థం ఏమిటి? సమాజము శాస్త్రము అనే, సమాజము సూత్రాలు అనే, సామూహిత శాస్త్రం అనే, సామూహిత శాస్త్రము అనే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సమాజము శాస్త్రము అని. సొసైటస్ అంటే సమాజము అని, గ్రీకు భాషలో లోగోస్ అంటే శాస్త్రము అని. 9వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో దక్షిణ భారత సాంస్కృతిక అంశం కానిది? హిందుస్థానీ సంగీతం, జల్లికట్టు, యక్షగానం, భరతనాట్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, హిందుస్థానీ సంగీతం. 10వ ప్రశ్న చూస్తున్నాం. మానవుడు సామాజిక జంతువు అని చెప్పిన వారు ఎవరు? ఆగస్ట్ కోంటే, దుర్గ్హైమ్, హెర్బర్ట్ స్పెన్సర్, అరిస్టాటిల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, అరిస్టాటిల్. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 11వ ప్రశ్న చూస్తున్నాం. సమాజం అంటే సామాజిక సంబంధాల అల్లిక అని చెప్పింది ఎవరు? ఆగస్ట్ కోంటే, హెర్బర్ట్ స్పెన్సర్, మెక్ ఐవర్, మ్యాక్స్ వెబర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, మెక్ ఐవర్. 12వ ప్రశ్న చూస్తున్నాం. పరిణామ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆగస్ట్ కోంటే, హెర్బర్ట్ స్పెన్సర్, దుర్క్హైమ్, చార్లెస్ డార్విన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, చార్లెస్ డార్విన్. 13వ ప్రశ్న చూస్తున్నాం. ది సోషల్ సిస్టమ్ గ్రంథ రచయిత ఎవరు? మార్టిన్, పార్సన్స్, కార్ల్ మార్క్స్, ఆగస్ట్ కాంటే. ది సోషల్ సిస్టమ్ గ్రంథ రచయిత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పార్సన్స్. 14వ ప్రశ్న చూస్తున్నాం. సోషియల్ థియరీ అండ్ సోషల్ స్ట్రక్చర్ గ్రంథ రచయిత? రాబర్ట్ కే మార్టిన్, రాబర్ట్ పార్క్, రాడ్ క్లిఫ్ బ్రౌన్, దుర్కెయిమ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, రాబర్ట్ కే మార్టిన్. 15వ ప్రశ్న చూస్తున్నాం. ఎక్కడైతే జీవితం ఉందో అక్కడ సమాజం ఉంది అని చెప్పినది ఎవరు? ఆప్షన్ ఏ, మెక్ ఐవర్, ఆప్షన్ బి, కింగ్ సలీ డేవిస్, ఆప్షన్ సి, దుర్క్హైమ్, ఆప్షన్ డి, మ్యాక్స్ వెబర్. ఎక్కడైతే జీవితం ఉందో అక్కడ సమాజం ఉంది అని చెప్పినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, మెక్ ఐవర్. 16వ ప్రశ్న చూస్తున్నాం. సంస్కృతి అంటే వేషభాషలు, నడవడి విధానము, మతము, కళలు మొదలైన వాటి సమ్మేళనమా? శాస్త్రీయ సాంకేతిక అభివృద్ధి, ఒక సముదాయం సాధించిన ఉన్నత అంశాల? ఆప్షన్ డి, పైవన్నీనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 17వ ప్రశ్న చూస్తున్నాం. సోషియల్ చేంజ్ ఇన్ మోడ్రన్ ఇండియా అనేటువంటి గ్రంథ రచయిత ఎవరు? రామ్ అహూజా, కుప్పుస్వామి, కేట్కార్, ఎంఎన్ శ్రీనివాస్. సోషల్ చేంజ్ ఇన్ మోడ్రన్ ఇండియా అనే గ్రంథ రచయిత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఎంఎన్ శ్రీనివాస్. 18వ ప్రశ్న చూస్తున్నాం. ద సోషల్ కాంట్రాక్ట్ గ్రంథ రచయిత? సిడిపిఓ 2013లో ఈ ప్రశ్నను అడగడం జరిగింది. ద సోషల్ కాంట్రాక్ట్ గ్రంథ రచయిత ఎవరు? టానీస్, రూసో, అరిస్టాటిల్, ప్లేటో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, రూసో. 19వ ప్రశ్న చూస్తున్నాం. ఇంతవరకు ఉన్నటువంటి సమాజాల చరిత్ర అంతా వర్గ పోరాట చరిత్రయే అని పేర్కొన్నవారు ఎవరు? గ్రూప్ 2 2000 సంవత్సరంలో బ్యాక్లాగ్ పోస్టులలో అడిగినటువంటి ప్రశ్న. లెనిన్, మావో, కార్ల్ మార్క్స్, హిట్లర్. ఇంతవరకు ఉన్న సమాజాల చరిత్ర అంతా వర్గ పోరాట చరిత్రయే అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, కార్ల్ మార్క్స్. 20వ ప్రశ్న చూస్తున్నాం. కులం అభివ్యక్తీకరణల్లో అస్పృశ్యతను అతి నికృష్టమైనదిగా పరిగణించిన వారు ఎవరు? సిడిపిఓ పరీక్ష 2013లో అడిగిన ప్రశ్న. ఎంఎన్ శ్రీనివాస, సర్దార్ పటేలా, నెహ్రూనా, గాంధీనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, నెహ్రూ. 21వ ప్రశ్న చూస్తున్నాం. క్యాస్ట్ ఇన్ మోడ్రన్ ఇండియా గ్రంథ రచయిత? హటన్, ఖర్గే,
కుప్పుస్వామి, ఎంఎన్ శ్రీనివాస్. క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా గ్రంథ రచయిత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఎంఎన్ శ్రీనివాస్. 22వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఉన్నత అంతస్తును సాధించడానికి తొలిమెట్టుగా ఉన్నత కులాల వారి ఆచారాలు, నమ్మకాలను నిమ్న కులాల వారు సమిష్టిగా అవలంబించే ప్రక్రియను ఏ పేరుతో పిలుస్తారు? ఆధునికీకరణ, సంస్కృతీకరణ, పాశ్చాత్యీకరణ, నగరీకరణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సంస్కృతీకరణ. 23వ ప్రశ్న చూస్తున్నాం. గ్రామాల్లో కులాల మధ్య సంబంధాలను నియంత్రించే వ్యవస్థ ఏది? బంధుత్వం, వర్గం, స్నేహం, జాజ్మని. గ్రామాల్లో కులాల మధ్య సంబంధాలను నియంత్రించే వ్యవస్థ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, జాజ్మాని. 24వ ప్రశ్న చూస్తున్నాం. బ్రహ్మ ఏ అవయవం నుంచి క్షత్రియులు ఆవిర్భవించారు అని చరిత్ర తెలుపుతుంది? పాదాలు, తొడలు, చేతులు, భుజాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, భుజాలు. 25వ ప్రశ్న చూస్తున్నాం. కుల క్రమానుగత శ్రేణిలో అన్నిటికంటే పై శ్రేణిలో ఉండేవారు ఎవరు? వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, క్షత్రియులు. కుల క్రమానుగత శ్రేణిలో అందరికంటే పై శ్రేణిలో ఉండేవారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బ్రాహ్మణులు. 26వ ప్రశ్న చూస్తున్నాం. ద ఇన్టచబుల్స్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? శ్రీనివాస్, అంబేద్కర్, ఘర్యే, గాంధీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, అంబేద్కర్. 27వ ప్రశ్న చూస్తున్నాం. అస్పృశ్యులను హరిజనులు అని సంబోధించినది ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి, అంబేద్కర్, విద్యాసాగర్, గాంధీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, గాంధీ. 28వ ప్రశ్న చూస్తున్నాం. ఈ క్రింది వానిలో ఏది కుల లక్షణం కాదు? అంతర్వివాహం, వృత్తి అనుబద్ధత, ఛాయ, సహపంక్తి భోజన కట్టుబాటు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఛాయ. శరీరం యొక్క రంగు కుల లక్షణం కాదు, ఛాయ అనేటువంటిది. ఇక 29వ ప్రశ్న చూస్తే ఒక వ్యక్తి కుల సభ్యత్వం దేని ఆధారంగా నిర్ణయిస్తారు? అంతస్తు, సంపద, పుట్టుక, ఆరోగ్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పుట్టుక. 30వ ప్రశ్న చూస్తున్నాం. కులం అనేది ఒక బహిర్వివాహిత సమూహమా, సంవృత సమూహమా, అంతర్వివాహిత సమూహమా, అనివార్య సమూహమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అంతర్వివాహిత సమూహం. 31వ ప్రశ్న చూస్తున్నాం. కులం, వర్గం, అధికారం గ్రంథం రచించినది ఎవరు? పివి బెయిలీ, ఆండ్రే బిటెల్లి, ఎంఎన్ శ్రీనివాస్, హటన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఆండ్రే బిటెల్లి. 32వ ప్రశ్న చూస్తున్నాం. ఎలాంటి అంటరానితనాన్నైనా నిషేధించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 14, ఆర్టికల్ 17, ఆర్టికల్ 16, ఆర్టికల్ 18. ఎలాంటి అంటరానితనాన్నైనా నిషేధించే ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఆర్టికల్ 17. 33వ ప్రశ్న చూస్తున్నాం. కుల వ్యవస్థకు ఏ స్వభావం ఉంటుంది? క్రమానుగత శ్రేణి, సౌష్ఠవ, పరస్పర వ్యతిరేక, సహకార. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, క్రమానుగత శ్రేణి. 34వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో కుల వ్యవస్థను బలహీన పరచని కారణాలేవి? పారిశ్రామికీకరణ, నగరీకరణ, రవాణా సౌకర్యాలు పెరగడం, రాజ్యాంగం, రిజర్వేషన్ పాలసీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, రవాణా సౌకర్యాలు పెరగడం. 35వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో కుల వ్యవస్థ లక్షణం కానిది? శుచి, అశుచి, క్రమానుగత శ్రేణి, ఆరాధన, క్రమానుగత శ్రేణి, వారసత్వ రీత్యా వచ్చే ప్రత్యేకీకరణ. క్రింది వానిలో కుల వ్యవస్థ లక్షణం కానిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, క్రమానుగత శ్రేణి, ఆరాధన. 36వ ప్రశ్న చూస్తున్నాం. కుల స్థిరీకరణకు ఆధారం? పునర్జన్మ, వర్ణాశ్రమ వ్యవస్థ, చతుర్వర్ణాలు, పురుషార్థాలు, మత విభాగం. కుల స్థిరీకరణకు ఆధారం.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, వర్ణాశ్రమ వ్యవస్థ, చతుర్వర్ణాలు. 37వ ప్రశ్న చూస్తున్నాం. ఋగ్వేదంలో పేర్కొనని వర్ణాలు ఏవి? ఆర్య శూద్ర వర్ణాలు, ఆర్య దాస వర్ణాలు, బ్రాహ్మణ క్షత్రియ వర్ణాలు, క్షత్రియ శూద్ర వర్ణాలు. ఋగ్వేదంలో పేర్కొనని వర్ణాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఆర్య దాస వర్ణాలు. 38వ ప్రశ్న చూస్తున్నాం. భారతీయ కుల విధానం గురించి ప్రస్తావన మొట్టమొదట దేనిలో కనిపిస్తుంది? మహాభారతం, ఉపనిషత్తులు, వేదాలు, రామాయణం. భారతీయ కుల విధానం గురించిన ప్రస్తావన మొట్టమొదట దేనిలో కనిపిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వేదాలు. 39వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్యాస్ట్ అనే పదం ఏ భాషలోని కాస్టా అనే పదం నుంచి ఆవిర్భవించింది? స్పానిష్, పోర్చుగీస్, జర్మన్, లాటిన్. ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, స్పానిష్, పోర్చుగీస్. 40వ ప్రశ్న చూస్తున్నాం. అస్పృశ్యులు ముందంజ వేయకపోవడానికి కారణం? విజ్ఞానలేమి, నిరక్షరాస్యత, అల్పులమనే భావన, సంప్రదాయ ధోరణులు. అస్పృశ్యులు ముందంజ వేయలేకపోవడానికి కారణం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అల్పులమనే భావన. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 41వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కుల వ్యవస్థలో లేని అంశం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, శ్రామికులు గతిశీలతను తిరస్కరించడం, వ్యక్తులకు వృత్తులను ఇవ్వడం, సహకారాన్ని అందించడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం అనేది లేని అంశం. 42వ ప్రశ్న చూస్తున్నాం. కుల వ్యవస్థను బ్రాహ్మణుల కోసం సృష్టించారని పేర్కొన్నవారు? అబే దుబాయ్, జిఎస్ ఘర్యే, కేట్కర్, ఎంఎన్ శ్రీనివాస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, అబే దుబాయ్. 43వ ప్రశ్న చూస్తున్నాం. భారతీయ సమాజంలోని స్థరీకరణ రూపం? సామాజిక వర్గం, అంతస్తు సమూహం, ఎస్టేట్, కులం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, కులం. 44వ ప్రశ్న చూస్తున్నాం. ఒకే పేరును కలిగి ఒకే పూర్వీకుడి సంతతి అని భావిస్తూ ఒకే సజాతీయ సముదాయంగా మెలుగుతూ ఉండే కొన్ని కుటుంబాల మొత్తమే కులం అని వ్యాఖ్యానించినది? ఎంఎన్ శ్రీనివాస్, హెర్బర్ట్ రిస్లే, మెక్టెవర్, హట్టన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, హెర్బర్ట్ రిస్లే. 45వ ప్రశ్న చూస్తున్నాం. వెలికి గురైన వారు కుల వ్యవస్థాపన ఫలితమే. కుల వ్యవస్థను నిర్మూలిస్తే తప్ప వారిని స్వతంత్రులను చేయలేమని భావించిన వారు? జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, కామరాజ్, బిఆర్ అంబేద్కర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, బిఆర్ అంబేద్కర్ గారు. 46వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. సరైన క్రమాన్ని తెలపండి కింది వానిలో. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు 1 2 3 4 4 3 2 1 4 3 1 2 2 1 3 4. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, వరుసగా బ్రాహ్మణులు, తర్వాత క్షత్రియులు, తర్వాత వైశ్యులు, తర్వాత శూద్రులు. 47వ ప్రశ్న చూస్తే సంస్కారపరమైనటువంటి అశుచికి ఆధారాలు? జన్మ, శరీరం నుంచి వచ్చే వాసనలు, మరణం, జనన మరణాలు. సంస్కారపరమైన అశుచికి ఆధారాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, జన్మ. 48వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో సరికానిది? కులం సంస్కృతి వాహకంగా పనిచేస్తుంది, కులం సామాజిక గతిశీలతను ప్రోత్సహిస్తుంది, కులం రాజకీయాలతో ముడిపడి ఉంటుంది, కులం సామాజిక జీవనానికి కావలసిన ప్రకార్యాలను తీరుస్తుంది. కింది వానిలో సరికానిది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కులం సామాజిక గతిశీలతను ప్రోత్సహిస్తుంది అనేది సరికానిది. 49వ ప్రశ్న చూస్తే భారతదేశంలోని కుల వ్యవస్థ కింది వాటిలో దేనిని సూచిస్తుంది? వివక్ష, వైవిధ్యం, పక్షపాతం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 50వ ప్రశ్న చూస్తున్నాం. భారతీయ సంస్కృతిలో కింది వాటిలో ఏది సరైనది? కుల వ్యవస్థ రాజకీయాల్లోకి ప్రవేశిస్తుంది, కుల వ్యవస్థ తగ్గుముఖం పడుతుంది కానీ వర్గం బలపడుతుంది, వర్గ కుల వ్యవస్థలు అతివ్యాప్తి చెందుతున్నాయి, కులం నశిస్తుంది.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కుల వ్యవస్థ రాజకీయాల్లోకి ప్రవేశిస్తుంది. 51వ ప్రశ్న చూస్తున్నాం. జీవితకాలం కోసం సామాజిక స్థానం స్థిరంగా ఉండే సామాజిక వ్యవస్థను ఏమంటారు? బానిసత్వం, సామాజిక వర్గం, కుల వ్యవస్థ, వారసత్వం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, కుల వ్యవస్థ. 52వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. వీటిలో కులం యొక్క విధి ఏది? వృత్తిని నిర్ణయించడం, సంస్కృతి భద్రత, మానసిక భద్రత పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, వృత్తిని నిర్ణయించడం. 53వ ప్రశ్న చూస్తున్నాం. ఏది సమాజాన్ని 4 ప్రధాన వర్గాలుగా విభజించడం? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పి. వర్ణమా, కులమా, మతమా, అంతస్థా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, వర్ణం. 54వ ప్రశ్న చూస్తున్నాం. నెస్బిల్డ్ కులం యొక్క మూలానికి ఏ సిద్ధాంతానికి మద్దతు ఉంది? వృత్తి సిద్ధాంతం, సాంప్రదాయ సిద్ధాంతం, బ్రాహ్మణ సిద్ధాంతం, జాతి సిద్ధాంతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, వృత్తి సిద్ధాంతం. 55వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో అంటరానితనం మరియు కుల ఆధారిత వివక్షను నిర్మూలించడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన సంఘ సంస్కర్త ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఓకే ఫ్రెండ్స్, ఇది భారతీయ సమాజంలో సామాజిక సమస్యలకు సంబంధించిన కులతత్వానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.